ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వాళ్ళ మధ్య కమ్మేసిన యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఒక అస్థిరతకు కారణమవుతూ ఉంది. తీవ్ర ఆందోళనలకు ఒక కారణమవుతూ ఉంది. ఈ క్రమంలో ఇరాన్, అమెరికా మధ్య మరో 2 రోజుల్లో చర్చలు జరగవచ్చు అని స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అవి కూడా మళ్ళీ ఇస్లామాబాద్ వేదికగానే జరుగుతాయి అని చెబుతూ, అసలు కాసింత స్పేస్ దొరికితే చాలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటారు. తాజాగా కూడా 2 రోజుల్లో చర్చలు జరగవచ్చు అని చెప్పి కూడా మునీర్ అద్భుతమైన వ్యక్తి, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, తను గ్రేట్ పర్సన్, అదే ఇది అని చెప్పి మళ్ళీ ఇరాన్, అమెరికా అధికారులు చర్చలకు కూర్చోబోతున్నారు అని. వాస్తవానికి 70-90% ఇరాన్ ప్రతిపాదనలకు అమెరికా ఓకే చెప్పింది అంటున్నారు. బట్ అమెరికా ప్రతిపాదనలకు ఇరాన్ వ్యతిరేకిస్తుంది. అందులో శుద్ధి చేసిన యురేనియం అమెరికాకి ఇచ్చేయాలన్నది ఒకటి, హర్మూజ్ జలసంధి మీద పూర్తి ఆధిపత్యం వదిలేసుకోవాలి అన్నది, ఇటువంటి వాటి మీద వాటిని ఇరాన్ ఎప్పటికీ అంగీకారం తెలపకపోవచ్చు. మరి తదుపరి చర్చల్లో ఏం చేస్తారో తెలియదు. ఈ క్రమంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు లేటెస్ట్గా ట్వీట్ చేశారు. నా ఫ్రెండు, నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, చాలా అంశాల మీద ఇంక్లూడింగ్ పశ్చిమాసియా యుద్ధం మీద కూడా చర్చించుకున్నాము అని. ఇప్పుడు అమెరికా హర్మూజ్ దగ్గర ఇరాన్ నౌకలు రాకుండా పోకుండా పర్షియన్ గల్ఫ్ దగ్గర మేము అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రధానంగా డ్యామేజ్ కలిగించేది చైనాకు, ఇండియాకి. మరి దాని మీద తన ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ తోటి నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారో తెలియదు, చూడాలి. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా అమెరికా పర్యటనను ముగించుకొని ఇండియాకు వచ్చినటువంటి ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియా గోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతిని చేకూర్చడం కోసం భారత్ మధ్యవర్తిత్వం వహించవచ్చు అని, భారత్ మధ్యవర్తిత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము అని, అయితే మధ్యవర్తిత్వం చేయాలా లేదా అన్న నిర్ణయం భారత్ చేతిలోనే ఉంది. మేమైతే మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానిస్తాం, మధ్యవర్తిత్వం చేస్తాము అంటే మేము ఒప్పుకోము. బట్ మేమంతకు మేము మధ్యవర్తిత్వం చేయము అని చెప్పి అయితే అడగం, కానీ మధ్యవర్తిత్వం చేస్తాము అంటే భారత్ మేము అంగీకరిస్తాం. బట్ ఇక నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ అని చెప్పి భారత్లో అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు. బహుశా ఒకవేళ ఇస్లామాబాద్లో 2వ విడత ఇరాన్, అమెరికా చర్చలు కనుక విఫలమైతే భారత్ ఏమైనా మధ్యలో మధ్యవర్తిత్వం చేసే ఛాన్స్ ఏమైనా ఉందా తెలియదు. బట్ భారత్లో అమెరికా రాయబారి అయితే ప్రత్యేకంగా భారత్ మధ్యవర్తిత్వం గురించి కామెంట్స్ అయితే చేశారు.